జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారాలండి. మార్కెట్లోకి కొత్త బిచ్చగాడు వచ్చాడండి. వాడి పేరే పాస్టర్ అజయ్ బాబు. వీడు ఖమ్మంలో ఉంటాడు. వీడు ఫేమస్ కావడానికి హిందూ గ్రంథాల్లోని శ్లోకాలను లేని శ్లోకాలను కూడా ఉన్నట్టు వక్రీకరిస్తూ, అలాగే హిందువులను క్రిస్టియన్ మతంలోకి మార్చడానికి వాళ్ళ బైబిల్ సరిపోక హిందువుల గ్రంథాల్లోని వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఇతర గ్రంథాలను శ్లోకాలను వక్రీకరించి మత మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ అడ్డగాడిదలకు, ముఖ్యంగా ఈ పాస్టర్ అజయ్ బాబు అని అడ్డగాడిదకి నేను ఆల్రెడీ 2 కౌంటర్లు ఇచ్చాను. 2 శ్లోకాలు ఏవైతే తప్పుగా వీడు మాట్లాడిన 2 శ్లోకాలను వివరిస్తూ నేను వీడియో పెట్టాను. అది మీ అందరు కూడా ఆల్రెడీ చూశారు మీరందరూ. ఇప్పుడు 3వ శ్లోకం గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. ఈ అడ్డగాడిద ఒక శ్లోకం గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దరిద్రులకు బైబిలే తెలియదు. ఫస్ట్ దాని గురించి చెప్పుకోరా దరిద్రుడా అని చెప్తే, ఎందుకంటే మతం మార్పిడి చేయడానికి బైబిల్ సరిపోదు కదా, ఆ బైబిల్ అంతా దమ్ము లేదు కదా. అందుకోసం ఏం చేస్తున్నారంటే సనాతన హిందూ గ్రంథాల్లో శ్లోకాలను చూపించి మా బైబిల్లో దీనికి సమాధానం ఉంది అంటారు. ఈ గడ్డగాడిద సమాధానాలు నీ బైబిల్ లేనప్పుడు మా వేదాలనే సమాధానాలు ఉంటే, మరి నీ బైబిల్ వేసి పక్కన పడేసి మా వేదాలను తీసుకుపోయి మీ చర్చిలో పెట్టుకొని పూజించుకోండిరా, దిక్కుమాలిన వాళ్ళరా. సరే, వీడు చెప్తున్న 3వ శ్లోకం చూడండి, ఎంత కామెడీ ఉంటుంది. మనము క్రిస్టియానిటీలో ఎవడన్నా ఒక్కడన్నా కొద్దిగా బుర్రతోని లాజిక్తోని మాట్లాడతాడేమో అని చూస్తే కామన్ సెన్స్ అనేది ఉండదు. మనిషి పుట్టే కానీ వీళ్ళు మరి ఇలా కామన్ సెన్స్ లేకుండా ఎట్లా బ్రతుకుతున్నారో, ఆ బైబిల్ ఎట్లా చదువుతున్నారో మనకు అస్సలు అర్థం కాదు. అంతేలే, కామన్ సెన్స్ లేని ఆ బైబిల్లో వీళ్ళకి కామన్ సెన్స్ ఎడికెళ్ళి వస్తుంది, రేపు లాజిక్ లేని బైబిల్లో లాజిక్ వీళ్ళకి ఎడికెళ్ళి ఆలోచన వస్తుంది. సరే, ఈ వీడు చెప్తున్న శ్లోకం ఒకసారి చూడండి. ఒకసారి నేను ఒక మాట అడుగుతాను. అపుత్రస్య నాస్తి స్వర్గం నైవచ అని అంటారు. పుత్రుడు లేని వాడికి స్వర్గం లేదు, పున్నామి నరకం తప్పదు అని. నేను ఒక మాట అడుగుతాను. అపుత్రస్య నాస్తి స్వర్గం నైవచ అని అంటారు. పుత్రుడు లేని వాడికి స్వర్గం లేదు, పున్నామి నరకం తప్పదు అని. అంటే ఇప్పుడు ఏమంటుండు, అపుత్రాస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ అనే ఒక శ్లోకాన్ని చూపిస్తున్నాడు. అరే అడ్డగాడిద, నేను మళ్ళీ ఒకసారి నీకు అదే ప్రశ్న అడుగుతున్నారా? పాపం అక్కడ నేను ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్లు చిన్నపిల్లలు, పాపం వాళ్ళకు ప్రాపర్గా వాళ్ళకు గ్రంథాల గురించి తెలియక నువ్వు చెప్పింది ఏదో నిజమని చెప్పేసి వాళ్ళు నమ్మారు పాపం. అరే అడ్డగాడిద, నీకు ఆల్రెడీ నేను 10 లక్షలు బహుమతి ప్రకటించి సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ అని ఏదో శ్లోకం చెప్పినావు కదా, ఆ శ్లోకాన్ని మా వేదాల్లో చూపిస్తే నీకు 10 లక్షల రూపాయలు ఇస్తారా అని చెప్పేసి బంపర్ ఆఫర్ ప్రకటించిన, ఇంతవరకు నువ్వు స్పందించలేదు. అరే పిచ్చినా కొడుకులారా, మీ శ్లోకాలు చూపించలేని దమ్ము లేనప్పుడు ఎందుకురా మీరు లేనిపోని శ్లోకాలు పుట్టిస్తున్నారు? ఇప్పుడు సేమ్ మళ్ళా ఇదొక శ్లోకం, అపుత్రాస్య గతిర్నాస్తి స్వర్గో నైవచాట. అరే గాడిద, ఇది ఏ గ్రంథంలో ఉందా ఈ శ్లోకము? వేదాల్లో ఉందా? 4 వేదాల్లో ఉందా? లేకపోతే 108 ఉపనిషత్తుల్లో ఉన్నాయా? లేకపోతే రామాయణ మహాభారతంలో ఉందా? 18 పురాణాల్లో ఉందా? లేదా భగవద్గీతలో ఉందా? ఏ గ్రంథంలో ఉందిరా? చూతే సలేగా, బుర్ర లేదా నీకు? ఆడ గాడిదలాగా కుక్కలాగా గాయ కొడుతున్నావు. నేను ఆడ ఉంటే చెప్పు తీసుకొని కొట్టి నీకు సమాధానం చెప్పేటోండ్రా నేను, అడ్డగాడిద. అపుత్రాస గతిర్నాశ సర్గో నైవచ అనే శ్లోకము హిందూ ప్రామాణిక గ్రంథాల్లో ఏ గ్రంథంలో ఉంది చూయించరా. ఈ శ్లోకం కంప్లీట్గా మన సనాతన హిందూ గ్రంథాలలో, మన ప్రామాణిక గ్రంథాల్లో ఎక్కడా లేదు. ఇది కూడా ఓపెన్ ఛాలెంజ్, ఎక్కడా లేదు. మరి ఈ శ్లోకం ఎక్కడుంది? ఈ శ్లోకం ఎలా వచ్చింది అంటే, మన పూర్వకాలంలో అంటే సంస్కృత పండితులు రాసిన మరొక శ్లోకం, ఈ శ్లోకం అన్నమాట ఇది. అంటే అసలు యాక్చువల్గా ఈ సంస్కృత పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం భావించారు అంటే, ఈ శ్లోకం పుత్రపరంగా అంటే సంతానం యొక్క
ముఖ్యతను తెలియజేస్తుంది. ప్రాచీన హిందూ ఆచారాలలో పుత్రుడు పితృకర్మలు, శార్దాది క్రియలు చేయడం ద్వారా తండ్రికి లోకాంతర గతి అంటే మోక్షం కలిగిస్తాడు అని నమ్మకం ఉండేది. అందుకే సంతానం లేని వారు పితృ రుణం తీర్చలేరు మరియు స్వర్గప్రాప్తి కూడా సాధ్యమవుదు అని ప్రాచీన కాలంలో ప్రజల నమ్మకంగా ఉండేది. అరే గాడిద, అది వాళ్ళ నమ్మకం. సనాతన హిందూ గ్రంథాలు చెప్పలేదు, అది మనుషులు నమ్మకం. వాళ్ళ ప్రాచీన కాలం నుంచి మనుషులు నమ్ముతున్న ఒక అసత్యం అది. సనాతన హిందూ గ్రంథాలు ఎప్పుడు కూడా పుత్రుడు పుడితేనే నీకు స్వర్గప్రాప్తి, నీకు మోక్షము అని ఏ గ్రంథాల్లో లేదు. మోక్షం అనేది నీ కర్మ ఫలితమే. నీవు చేసుకున్న కర్మ ఫలితాలే వల్లనే నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్తున్నది సనాతన హిందూ గ్రంథాలు, ప్రామాణిక గ్రంథాలు. ఇది ఎక్కడ మరి ఈ శ్లోకాన్ని మనం కనబడుతుంది మనకు జనరల్గా అంటే చూడండి, సుభాషిత సాహిత్యం అనే పుస్తకాల్లో మనకు కనబడుతుంటుంది, బుక్స్లో మనకు కనబడుతుంటుంది. సుభాషిత సాహిత్యం అని ఈ శ్లోకాలను అంటారు అనమాట. మరి సుభాషిత సాహిత్యం అంటే ఏంది? స్క్రీన్ మీద ఒకసారి చూడండి. సుభాషిత సాహిత్యం అంటే వివిధ రచయితలు రాసిన సుదర్శికమైన నీతిపరమైన విలువైన పద్యాల సంకలనాలు. కొంతమంది పండితులు వాళ్ళు తెలిసిన కొంత జ్ఞానాన్ని తెలియజేస్తూ వాళ్ళు కొన్ని పుస్తకాలు రాశారన్నమాట. ఆ పుస్తకాలనే సుభాషిత సాహిత్యాలు అంటారు. ఈ రచయితలు రాసిన ఈ శ్లోకాలలో మానవ జీవన విధానం గురించి, నైతికత, ధర్మం, భక్తి, సంస్కృతి, రాజనీతి, స్నేహం, కుటుంబ జీవితం వంటి అంశాల మీద వాళ్ళకున్న అనుభవాలతోని వాళ్ళు రాసిన శ్లోకాలు ఇవి. ఈ పుస్తకాలనే సుభాషిత సాహిత్యము అంటారు వీటిని. ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే శ్రేష్టంగా చెప్పబడినవి మంచి మాటలు. కొంతమంది కొన్ని మాటలు రాస్తారు, కొన్ని వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తూ కొన్ని పుస్తకాలు రాస్తారు. అవి సంస్కృత భాషలో రాస్తారు. సంస్కృతంలో రాసిన ప్రతి ఒక్కటి సనాతన హిందూ ధర్మంలోని ప్రామాణిక వేదాలు కవర అడ్డగాడిదా? ఏం రా మీరు, అరే మీరు ఇంత దూరం ఆలోచించి ఇంత రీసెర్చ్ చేసేంత కెపాసిటీ మీకు లేదురా. నోరు మూసుకొని నవరంధ్రాలు మూసుకొని మీ బైబిల్ ఏదో చెప్పుకొని సావరాదు ఇచ్చినా కొడుకులారా. మరి సుభాషిత సాహిత్యాలు అంటే శ్రేష్టమైన విషయాలను చెప్పడం, మంచి మాటలు చెప్పడం, ఇలాంటి మాటలతో రాసిన కొన్ని శ్లోకాలు, సంస్కృత శ్లోకాలు, కొంతమంది రచయితలు రాసిన పుస్తకాలనే సుభాషిత సాహిత్యం అంటారు. అలాంటి కొన్ని పుస్తకాల పేర్లు మీకు నేను కొన్ని చెప్తూ చూడండి. సుభాషిత రత్న భండాగారం, సుభాషితావళి, సుభాషిత సుధానిధి, ఇలాంటి కొన్ని పుస్తకాలు రాయివి. ఇవి సనాతన హిందూ ప్రామాణిక గ్రంథాలకు వీటికి సంబంధం లేదు. ఎవరో ఒక రచయిత ఒక మంచి మాట, తనకు అనిపించిన ఒక మాటను సంస్కృతంలో ఒక పుస్తకంలో, ఆయన రాసిన పుస్తకంలో అపుత్రాస్య గతిర్నాస్తి సర్గో నైవచ అని ఆయన రాసుకున్నారా. ఆయన రాసిన దాన్ని పట్టుకొని వేదాల్లో ఉందంటే ఏమరా, నీ కమిన కుత్తే సాలే. నీ బైబిల్లో లేని ఒక వాక్యము నేను ఒకటి చెప్తా. మీ క్రిస్టియన్ సమాజంలో ఉన్న కొంతమంది క్రిస్టియన్ యేసు భారతదేశానికి వచ్చాడు, భారతదేశంలో పెళ్లి చేసుకున్నాడు, భారతదేశంలో పిల్లలు కన్నాడు, భారతదేశంలో చదువుకున్నాడు అని చెప్పి మీ క్రిస్టియన్లే రాసిన పుస్తకాలు. మరి అది కూడా బైబిల్ ఉన్నట్టేనారా గాడిద? మరి నువ్వు దాన్ని నమ్ముతావురా? మీ క్రిస్టియన్ గారు రాసింది అది, అయితే నువ్వు దాన్ని నమ్ముతావా? అంటే గాడిద. కొంతమంది కొన్ని పుస్తకాలు రాసుకుంటారు, కొన్ని శ్లోకాలు రాస్తారు, వాళ్ళకి తెలిసింది రాస్తారు. దాన్ని నువ్వు నమ్మి ఇది వేదాల్లో ఉందంటే ఏమరా, నీచ్ కమిన కుత్తేసాలే. సనాతన గ్రంథాలలో, ప్రామాణిక గ్రంథాల్లో కొడుకుకు ఎక్కువ ప్రాధాన్యత, కూతురుకు తక్కువ ప్రాధాన్యత ఉన్నట్టు ఎక్కడా లేదు. అర్థమవుతుందా? తలకొరివి కొడుకు లేని పక్షంలో కూతురు కూడా పెట్టచ్చు. తలకొరివి కూతురు యొక్క భర్త కూడా పెట్టచ్చు. మనం చదువుకున్న గురువులు కూడా పెట్టచ్చు. ఈ ఏంట్రా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా గాడిద?
యో కూతురు పిండదానం చేయొచ్చా అనే దానికి రిఫరెన్స్ నీకు చెప్తుంది, చూడరా. అరే గాడిద విను. పుత్రికా పుత్ర సమా అని ఉంది, అంటే కూతురు కూడా కుమారునితో సమానమే అని ఉంది. ఎక్కడుందిరా? వేదాల్లోని గర్భోపనిషత్ 108 ఉపనిషత్తుల్లో 3వ అధ్యాయము 4వ శ్లోకం చూడు, 4వ మంత్రం చూడు. అలాగే పుత్రేణ దూషిత సుమ అంటే కూతురు కుమారుడితో సమానం అని మనస్మృతి 9వ అధ్యాయం 130వ శ్లోకంలో ఉంది. చూడరా అడ్డగాడిదా. కొడుకుతో సమానంగా కూతురు కూడా కర్మకాండలు చేయొచ్చు. నాట్ ఓన్లీ కూతురు, కొడుకు కూతురు ఇద్దరు లేరనుకో, ఒక వ్యక్తికి అసలు పిల్లలే లేకపోతే ఆయన గురువు అయినా చేయొచ్చు, ఆయన తండ్రి అయినా చేయొచ్చు, అన్నదమ్ముళ్ళు చేయొచ్చు. చాలా మందిని ఒక లిస్ట్ ఉంటుందిరా, చాలా తెలుసుకోరా అడ్డగాడిద. ఇప్పుడు మీకు నేను ఒక వీడియో చూపిస్తాను, జాగ్రత్త చూడండి. అపుత్రస్య గతిర్నాస్తి అని పెద్దల మాట. అంటే మగపిల్లవాడు లేకపోతే గతి లేదు అని దీని అర్థమా? పుత్రుడు లేనటువంటి వాడికి గతి లేదు, పుత్రుడు లేనటువంటి వాడికి గతి లేదు, ఇంక వాడికి మహా నరకాల పాలవుతాడు. అంటే కొడుకు ఉండాలి, కానీ దాని అర్థం అది కాదు. అపుత్రస్య అంటే కుమారుడు అనే అర్థం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. పుత్రవు అంటే పుత్రుడు పుత్రి కలిస్తే పుత్రవు అవుతుంది. అక్కడ సంతానము అని మాత్రమే అర్థం. సంతానము లేనివాడికి గతి లేదు, అది ఆడా కావచ్చు మగ కావచ్చు. సుందరకాండ అంటే సుందరి సుందరుడు ఇద్దరూ కలిసినటువంటి కాండ. సుందరి అమ్మవారు సీతమ్మవారు, సుందరుడు శ్రీరామచంద్రుడు, ఇద్దరూ కలిసినటువంటి కాండ సుందరకాండ. అక్కడ సుందర అనే శబ్దం ఇద్దరికీ ప్రతీక. ఇక్కడ అపుత్ర, ఇక పుత్ర అనేటువంటిది కూడా ఇద్దరికీ ప్రతీక, కుమారుడికి కుమార్తెకి. విద్యార్థులు అంటే విద్యార్థి విద్యార్థిని. విద్యార్థులు వచ్చారు, విద్యార్థులు తరగతికి హాజరయ్యారు. విద్యార్థులు తరగతికి హాజరయ్యారంటే ఇక్కడ కేవలం మగపిల్లలు మాత్రమే హాజరయ్యారని అర్థం ఎవరన్నా చెప్తాడా? దీన్ని ఏకశేష సమాసము అంటారు సంస్కృతంలో. అరే గాడిద, అర్థమైందా? అది శ్లోకం రా, అదేమన్నా బైబిల్ వాక్యాలు అనుకుంటున్నావరా? ఎడ్డినా కొడక, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊహించుకోవడానికి. సంస్కృతం రా అది, సంస్కృతం తెలియకపోతే తెలుసుకో. అరే అడ్డగాడిద, అంత స్పష్టంగా గురువు గారు ఏం చెప్తున్నారు? పుత్ర అంటే దాని అర్థము కొడుకు అని కాదురా అడ్డగాడిద. నీచ్ కమిన కుత్తేసాలేగా. పుత్ర అంటే అర్థము కొడుకు కాదురా, పుత్ర అంటే సంతానము. కొడుకు లేదా కూతుర్ని ఇద్దరిని కలిపి సంతానం. ఆయన అంత మంచి ఎగ్జాంపుల్స్తో సహా చెప్పిండు. సుందరకాండ గురించి చెప్పిండు, సుందరి సుందరుడు అని చెప్పేసి. అర్థమైందా? అలాగే విద్యార్థులు అనే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పిండు. విద్యార్థులు అంటే ఏందిరా? ఓన్లీ బాయ్స్ అయినా, అలా గర్ల్స్ ఉండరా? అమ్మాయి ఏడికెళ్ళి వస్తారా మీరు అందరూ? రేపు నా కొడుకులంతా మాకే దొరుకుతారు. వచ్చి నువ్వేదో ఈడు అలా కూర్చొని ఈడు శ్లోకాల గురించి చెప్తున్నాడు. అపుత్రాస్య గతిర్నాశ స్వర్గో నైవచ అంటే తెలుసా? కొడుకు లేకపోతే స్వర్గం మోక్షం లేదు అంటే ఎవడానికి చెప్పింది? నీ బుద్ధమి కదా అంతే. నీ అడ్డగాడిద. ఎవడు పడితే వాడు పనికి మాలిన కొడుకులు, వీళ్ళకి బైబిల్లే అర్థం కాదు ఈ చవట సాలేగాళ్లకు. వీడొచ్చి శ్లోకాల గురించి మాట్లాడుతుండు. అరే ఆ శ్లోకం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు కొద్దిగా రీసెర్చ్ చేయరా, కొద్దిగా శ్లోకం గురించి తెలుసుకోరా. ఈ శ్లోకమైన ఏడుందన్నోరా? వేదాల్లో ఉంది, హిందూ గ్రంథాల్లో ఉంది. నీ చెప్పు తీసుకొని కొట్టేటోళ్ళు లేక నీకు. అరే గాడిద కొడక, ఇది నీకు ఆల్రెడీ చెప్పిన సుభాషిత సాహిత్యము హిందూ ప్రామాణిక గ్రంథాల్లో ఎక్కడ లేదు. ఇది కొంతమంది కవులు తమకు తోచిన విధంగా రాసిన శ్లోకాలు ఇవి. ఈ శ్లోకాలు కూడా వాళ్ళు పుస్తకాలు రాశారు. ఇప్పుడు నీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నీ యేసు ఏదో ఇండియా వచ్చాడు అని చెప్పేసి, ఇక్కడ చదువుకున్నాడు, ఇక్కడ పిల్లలు అన్నాడు అని చెప్పేసి కొంతమంది పుస్తకాలు రాశారు అని చెప్పేసి మా పుస్తకాలు నువ్వు నమ్ముతావా? ఇది కూడా అంతేరా అడ్డగాడిగా. వీడు నెక్స్ట్ శ్లోకము మిగతా భాగం ఏం మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మా అన్నకి ఇద్దరు ఆడబిడ్డలే, నరకానికి వెళ్తాడా మా అన్న? అని ఎన్ని యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా ఏం చేసినా నరకానికి వెళ్తాడా? ఇప్పుడు మా అన్నకి ఇద్దరు ఆడబిడ్డలే, నరకానికి వెళ్తాడా మా అన్న? అని ఎన్ని యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా ఏం చేసినా నరకానికి వెళ్తాడా? చూసారా వీని ద్వంద్వ బుద్ధి. అంటే వీడేమో బైబిల్ ఏం చెప్తాడంటే, నువ్వు మంచి పనులు చేసినా, నువ్వు ఎంత మంచి పనులు చేసినా, సాటి మనిషికి సాయం చేసినా, పుణ్యకార్యాలు చేసినా, నువ్వు ఎన్ని మంచి పనులన్నీ అవన్నీ దేనికి పనికిరావు.
నువ్వు కేవలం నువ్వు దేనికి ఎప్పుడైతే నువ్వు పరలోకానికి పోతావు అంటే యేసు వచ్చాడు నా కోసం చచ్చాడు అని నమ్మితేనే నువ్వు స్వర్గం పోతావు. నువ్వు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా మాకు సంబంధం లేదు, నువ్వు పరలోకం రావు. ఎప్పుడు యేసును నువ్వు వచ్చావు చచ్చావు నా కోసం చచ్చావు అని నమ్మితేనే నువ్వు స్వర్గం పోతావు, అదే పరలోకం పోతావు అని చెప్తారు వీళ్ళు. ఆడు ఎంత దరిద్రుడైనా, పాపిస్తుడైనా, రేపిస్ట్ అయినా, మర్డర్ అయినా వాడు ఒకటే నమ్మాలి, ఏంటంటే యేసు వచ్చాడు నా కోసం చచ్చాడు, యేసు నా కోసం వచ్చాడు నా కోసం చచ్చాడు అని నమ్మితే వాడు స్వర్గం పోతాడు, పరలోకం పోతాడు వాడు. అరే గాడిద, ఇలాంటి సిద్ధాంతం మీలో ఉందిరా. వీడేం చెప్తున్నాడు చూడండి, మా అన్నకు ఇద్దరు ఆడపిల్లలే, మరి మా అన్న కొడుకు లేరు అంటే మా అన్న కొడుకు లేరు కాబట్టి ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి మా అన్న ఏది యాగాలు చేసినా యజ్ఞాలు చేసినా స్వర్గం పోడా అట. అరే గాడిద, ఒక మనిషి స్వర్గానికి పోవడానికి కారణము కొడుకో కూతురో కాదురా గాడిద. ఒక కొడుకు వల్లనే ఒక కూతురు వల్లనే ఒక మనిషి స్వర్గానికి పోతాడని చెప్పేసి సనాతన గ్రంథాల్లో, ప్రామాణిక గ్రంథాల్లో ఇక్కడ రాసి ఉందా? ఎక్కడా లేదు. మీ మీ పుస్తకాలు రాసి ఉందిరా. మీ మీ పాపిస్టోని నమ్మితే, ఆ శవాన్ని నమ్మితేనే స్వర్గం అని చెప్పేసి మీద ఉంది. మా దాంట్లో ఉండవు. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా నువ్వు చేసిన కర్మలకు నువ్వు అనుభవించాల్సిందే. నువ్వు మంచి చేస్తే స్వర్గం వస్తుంది, చెడు చేస్తే నరకం పోతావు. అంతేగాని నువ్వు చెడు చేసినా, దరిద్రాలు చేసినా, పరమ పాపివైనా నీకోసం నేను వచ్చాను చచ్చానని చెప్పి మాట ఎప్పటిరా మా దాంట్లో అటువంటి ఉండవు, పనికి మాలిన సిద్ధాంతాలు ఉండవు. అడ్డగాడిద. సనాతన హిందూ గ్రంథాల్లో, ప్రామాణిక గ్రంథాల్లో మన మోక్షం అనేది ఎలా దొరుకుతుంది? కొడుకు తలకొరి పెడితేనో కూతురు తలకొరి పెడితేనో కాదురా అడ్డగాడిద వచ్చేది. ఇప్పుడు నీకు ఆధారాలతో సహా రిఫరెన్స్ ఇస్తా చూడు. ఒక వ్యక్తి స్వర్గానికి చేరుకోవాలంటే పుత్రుడు లేదా పుత్రిక పుడితే సరిపోతుందా? మరి పిల్లలు లేనివారు, అసలు పిల్లలే పుట్టలేదు, కొంతమంది జంటలకు అసలు పిల్లలే ఉండరు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంత పాపిస్తోడైనా కొడుకు తలకొరి పెడితే వాడు అడ్డమైన రేపులు చేసిండు, మానభంగాలు చేసిండు, దొంగతనాలు చేసిండు, కానీ వాడు చావగానే ఆయన కొడుకు వచ్చి తలకొరి పెట్టగానే వాడు స్వర్గం పోతాడా? ఏంట్రా ఇసి నువ్వు మాట్లాడేది? మోక్షం అనే దానికి ప్రామాణిక గ్రంథాలు, హిందూ ప్రామాణిక గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి చూడండి. ఒకసారి భగవద్గీత ఒక రిఫరెన్స్ ఇస్తాను మీకు నేను, అలాగే బ్రహ్మసూత్రంలో ఒక రిఫరెన్స్ ఇస్తాను మీకు నేను. మొదటిగా భగవద్గీతలో నేను ఇస్తున్న రిఫరెన్స్ చూడండి. భగవద్గీతలోని 3వ అధ్యాయము 5వ శ్లోకంలో ఏముంటుందంటే, స్వర్గం మోక్షం అంటే స్వర్గం కానీ మోక్షం కానీ లేదా నరకం అనేది ఎలా వస్తుంది మనకు అంటే వ్యక్తి యొక్క కర్మఫలం ఆధారంగా నిర్ణయించబడతాయని చెప్పేసి భగవద్గీతలోని 3వ అధ్యాయము 5వ శ్లోకం చెప్తుంది. ఇక బ్రహ్మసూత్రం ఏం చెప్తున్నది అంటే, బ్రహ్మసూత్రం 3వ అధ్యాయము ప్రథమ పాదము 8వ సూత్రం అన్నమాట. అందులో ఏం చెప్తుందంటే, ఆత్మ స్వయంగా తన కర్మఫలాన్ని అనుభవిస్తుంది. కర్మఫలాన్ని ఎవరో వచ్చి కొడుకు తలకొరి పెడతానో, కూతురు వచ్చి తల్లికొరి పెడతానో కాదు. కర్మఫలం, మనం చేసిన కర్మఫలంని అనుభవిస్తుంది మన ఆత్మ. వేరే వారి వల్ల మోక్షం వస్తుంది అనేది అబద్ధం. వేరే వారి అంటే కొడుకు వల్లనో కూతురు వల్లనో తలకొరివి పెడితే మన ఆత్మకు మోక్షం వస్తుంది అనేది అసత్యం. స్వర్గం లేదా మోక్షానికి పుత్రుడు లేదా పుత్రిక ఉండాలి అనే నిబంధన లేదు. వ్యక్తి తన కర్మ, జ్ఞానం, భక్తి, ధర్మాచారం ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందగలడు. భగవద్గీత, బ్రహ్మసూత్రం ఇదే సిద్ధాంతాన్ని ప్రకటిస్తున్నాయి, తెలియజేస్తున్నాయి. అరే అడ్డగాడిద, అరే బోకునాయల, ఇదిరా సనాతన గ్రంథాల యొక్క విలువ. నీకు ఆ బైబిల్లో ఉన్న బొక్కలే నీకు తెలివై నీకు. నువ్వు ఆ వాటి గురించి చెప్పుకోరా. అసలు నీకు ఏ శ్లోకం ఏ గ్రంథంలో ఉంది, ఏ శ్లోకం ప్రామాణికము, ఏ శ్లోకం ప్రామాణికం కాదు, ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి, తాత్పర్యం ఏంటి అనేది నీకేం తెలుస్తారా నీకు? అరే మీరు ఒక
శ్లోకాన్ని కానీ ఒక విషయాన్ని కానీ చెప్పేటప్పుడు కొద్ది రీసెర్చ్ చేసుకోండిరా. వితౌట్ రీసెర్చ్తోని ఏదో ఆడ వచ్చేసి కుక్కలాగా గాడిదలాగా ఊడితే తర్వాత కౌంటర్లు పడితేరా అడ్డగాడిద నీకు 10 లక్షల బంపర్ బహుమతి ప్రకటించినా అరే గాడిద ఇంతవరకు నీ దగ్గర నుంచి సపోర్ట్ లేదు అంటే నువ్వు చెప్పింది అబద్ధం అని అంటే కదా. ఈసారి నువ్వు ఏ ఇంటర్వ్యూ కూర్చున్నా కూడా అరే అడ్డగాడిద నీకు అడుగుతారు ఇప్పటి నుంచి. అరే నువ్వు మొన్న ఈ శ్లోకం అన్నావు కదా, ఈ శ్లోకం ఏదో చూయించు అని అడుగుతారు నీకు. సమాజం రేపటి నుంచి నువ్వు ప్రశ్నిస్తారా గాడిద. హిందువులారా, ఇది ఈ మత మార్పిడి మాఫియా హిందూ గ్రంథాలను వక్రీకరిస్తూ మత మార్పిడి చేయాలనే ఒక ప్లాన్తో వీళ్ళు మన శ్లోకాలను వక్రీకరిస్తున్నారు. ఈ అడ్డగాడిద ఈ అజయ్ బాబు గారి పనికి మాలిన ఎదవది ఫోన్ నంబర్ మళ్ళీ నేను తమ్నేల్ మీద స్క్రీన్ మీద పెడతాను. ఆ నా కొడుకుకి అందరు ఫోన్ చేయండి. ఆ నా కొడుకుకి ఫోన్ చేసి అరే బెవర్స్ నా కొడక హమారా ప్రసాద్ నీకు 10 లక్షల ఆఫర్ ప్రకటించిండ్రా, ఎక్కడ పోయి సచ్చినవరా నా కొడక, వచ్చి మాకు సమాధానం చెప్పుదురా అని చెప్పేసి ప్రశ్నించండి. ఆ ఫోన్ చేసిన తర్వాత నాకు ఆ కాల్ రికార్డ్ నాకు పంపండి. ఆ కాల్ రికార్డ్ని నేను యూట్యూబ్లో పెడతాను. మర్చిపోకండి అసలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.